Welcome to my channel. BSc Degree 5th Sem Applications of Laplace Transform చూడండి. ప్రాబ్లం నెంబర్ 67 అయితే ఒకసారి చూడండి. Solve by means of Laplace transforms y double dash plus t into dy by dt minus y is equal to 0 where y of 0 is equal to 0, y dash of 0 is equal to 1. చూడండి, ప్రాబ్లంలో ఇలా ఇచ్చాడు అంటే ఫస్ట్ మీరు వై డబుల్ డాష్ ప్లస్ టీ డివై బై డిటి అంటే అది మీరు వై డాష్గా రాసుకోండి, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకోండి మా ప్లస్ Laplace transforms of t y dash minus Laplace transforms of y is equal to 0. అంటే by the definition of multiplication by t, చూడండి, Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t power n into f of t is equal to minus 1 whole power n into d power n by ds power n of f of s. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ 1 d బై t y డాష్, t మల్టిప్లికేషన్ ఉంది మా, d బై ds ఆఫ్ f of s అంటే Laplace transforms of f of t అంటే y dash minus Laplace transforms of y is equal to 0. చూడండి, Laplace transforms of y double dash s square y of s minus s of y of 0 minus y dash of 0 minus d by ds of అది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y dash s of y of s minus y of 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of t అంటే y of s is equal to 0. ప్రాబ్లంలో గివెన్ ఇచ్చాడు, ఏమని గివెన్ y of 0 is equal to 0, y dash of 0 is equal to 1. సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి కండిషన్స్. ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 ఎంత 0, వై డాష్ ఆఫ్ 0 1 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్, వై ఆఫ్ 0 ఎంత 0 ప్లస్ వై ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో మా y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 కండిషన్స్ అప్లై చేశాను, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేశాను. అంటే ఎస్ స్క్వేర్ y ఆఫ్ s మైనస్ 1 మైనస్ d by ds of
ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ ప్లస్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ తీసుకోండి మా. ఇప్పుడు మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లోకి వచ్చినప్పుడే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ -1 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ ఎంత జెడ్ ప్లస్ వై ఆఫ్ ఎస్ ఎంత జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వై ఆఫ్ ఎస్ ఎంతమా జెడ్ అయితే తీసుకోండి. అంటే ఎస్ స్క్వేర్ జెడ్ అంటే ఇక్కడ చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు వై ఆఫ్ ఎస్ ప్లేస్లో ఏం రాశారు? జెడ్ అయితే రాశారు. అంటే ఏం మిగిలింది? ఎస్ స్క్వేర్ జెడ్ -1 ప్లస్ జెడ్. ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఉంది. ఇక్కడ సారీ అమ్మా, మైనస్ రాసుకోండి. ఓకేనా? మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. యువి ఫార్ములా లెక్క ఉందిమా. మీరు ఎస్ స్క్వేర్ -1 అంటే జెడ్ కామన్ తీసుకోండి సరిపోద్ది. జెడ్ కామన్ తీస్తే ఎస్ స్క్వేర్ -1 మైనస్ యువి ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఏంది ఫార్ములా? యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు. ఇప్పుడు నేను యువి ఫార్ములా అప్లై చేస్తున్నాను. యు అంటే ఎంత? ఎస్. డి బై డిఎక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉంది జెడ్ ప్లస్ వి అంటే జెడ్ డి బై డిఎస్ ఆఫ్ యు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఎస్ స్క్వేర్ -1 ఆఫ్ జెడ్ -1 మైనస్ ఎస్ డి బై డిఎస్ ఆఫ్ జెడ్ అంటే అది dz బై డిఎస్ ప్లస్ జెడ్ ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మైనస్తో మల్టిప్లై చేసుకోండి మా. ఎస్ స్క్వేర్ -1 ఆఫ్ జెడ్ -1 మైనస్ ఎస్ ఆఫ్ dz బై డిఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మైనస్ ఎస్ dz బై డిఎస్ అది ప్లస్ ఎస్ స్క్వేర్ -1 ఆఫ్ జెడ్ మైనస్ 1 మైనస్ ఎస్ dz బై డి ఆఫ్ dz బై డిఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ -1 ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ జెడ్ కూడా కామన్ తీసుకోండి మా నీట్గా. మైనస్ ఎస్ ఆఫ్ dz బై డిఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ -1 అది. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫార్ములా లెక్క వస్తుంది చూడండి. మైనస్ ఎస్ dz బై డిఎస్
ప్లస్ ఎస్ స్క్వేర్ -1 -2 ఆఫ్ జెడ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి -1 ఇటు సైడ్కి పోతే ఏమైంది, +1 అయింది. అంటే మైనస్తో అయితే మల్టిప్లై చేసుకోండి, ముందు మైనస్ ఉండకూడదమ్మా. ఎస్ ఆఫ్ dz/ds మైనస్ ఎస్ స్క్వేర్ -2 ఆఫ్ జెడ్ +1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎస్ ఆఫ్ dz/ds మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ -2 ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్తో మల్టిప్లై చేసుకోండి మా, లోపల వాల్యూని మల్టిప్లై చేసుకోండి. ఎస్ ఇంటూ dz/ds మైనస్తో మల్టిప్లై చేసుకోండి, మైనస్ ఎస్ స్క్వేర్ +2 ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆర్డర్స్ రాసుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. ఎస్ ఆఫ్ dz/ds అది ప్లస్ 2 మైనస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మీరు ఫార్ములాకి రావాలంటే ఇక్కడ ఎస్ ఉండకూడదు. అంటే ఏం చేయాలి, ఎస్తో డివైడ్ చేయాలి. ఎస్ క్యాన్సిల్. dz/ds ప్లస్ 2/s ఎస్ స్క్వేర్ బై ఎస్ ఏమవుద్ది, 1/s ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1/s. ఓకేనా? చూడండి ఇక్కడ ఎస్ స్క్వేర్ ఒక ఎస్, 2/s మా, 2/s మైనస్ ఎస్ స్క్వేర్ బై ఎస్, ఎస్ క్యాన్సిల్ పూర్తి ఇక్కడ, సారీ అమ్మా, ఇప్పుడు ఎస్ అయితే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మోడల్ లెక్క వచ్చేస్తుంది. రాసుకోండి ఒకసారి. అంటే మీరు ఏం చేయాలి, dz/ds అది చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా రావాలి ఆన్సర్. ప్లస్ 2/s మైనస్ ఎస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1/s. ఇది ఏ ఫామ్లో లెక్క ఉంది మా, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x మోడల్లో ఉంది. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. dz/ds ప్లస్ p ఆఫ్ s ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ s. p ఆఫ్ s ఎంత, p ఆఫ్ s 2/s మైనస్ s. q ఆఫ్ s ఎంత, -1/s. చూడండి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ s ఇంటూ ds. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ s ఎంత, 2/s మైనస్ s ఇంటూ ds. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా, 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/s ఇంటూ ds మైనస్ ఇంటిగ్రల్ s ఇంటూ ds. e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/s ఫార్ములా log s, ఇంటిగ్రల్ s ఫార్ములా s స్క్వేర్ బై 2. చూడండి e పవర్ m log a ఫార్ములా లెక్క ఉంది. m log a ఏంది ఫార్ములా, log a పవర్ m log ఆఫ్ s స్క్వేర్ మైనస్ s స్క్వేర్ బై 2 e పవర్. చూడండి a పవర్ m ఇంటూ a పవర్ m ప్లస్ nని a పవర్ m ఇంటూ a పవర్ n.
ఈ పవర్ లాగ్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. ఈ లాగ్ క్యాన్సిల్ పోతే ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జెడ్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్. ఇది జనరల్ సొల్యూషన్ ఫార్ములా. జెడ్ అంటే మామూలే. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత? ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. క్యూ ఆఫ్ ఎస్ ఎంత? మైనస్ 1/s ఇంటూ డిఎస్. ఒక ఎస్ క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది మా? జెడ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ ఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 డిఎస్. అంటే మైనస్ ఎస్ స్క్వేర్ బై 2ని విగా తీసుకోండి మా. ఎందుకు? ఇన్ టర్మ్స్ ఆఫ్ వీల్లో మారుస్తున్నాను. పుట్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2v. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అయితే చేయండి. మైనస్ 2s ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dv బై ds. అంటే మైనస్ 2s ds ఈజ్ ఈక్వల్ టు 2dv. 2 క్యాన్సిల్. అంటే మైనస్ s ds ఈజ్ ఈక్వల్ టు dv. ఓకేనా? అంటే ds ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/s ఇంటూ dv. అంటే మీరు ప్రాబ్లంలో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2v మా. అంటే మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2v. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2v. ఇట్లనే చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు సార్ అనుకుంటే మైనస్ ఎస్ స్క్వేర్ బై 2ని v తీసుకున్నాను. డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా అవసరం లేదు. ఎస్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి. అది ఎస్డిఎస్ ప్లేస్లో ఏమి రాస్తారు? మైనస్ టీవీ రాస్తారు. సరిపోతుంది. లేదంటే ఈ మోడల్ చేస్తున్నాను ఆల్రెడీ, మీకు చూసుకోండి, వీడియోస్లో ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్డిఎస్ అంటే మైనస్ డివి ఈ పవర్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 అంటే వి. చూడండి మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యాన్సిల్. ఈ పవర్ వి ఇంటూ డివి. అంటే జెడ్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. ఈ పవర్ వి చేస్తే ఈ పవర్ వి ప్లస్ సి. ఈక్వేషన్ నెంబర్ 1. చూడండి, మనకు జెడ్ కావాలి అంటే ఏం చేయాలి? అంటే డివైడ్ చేయాలి. ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. జెడ్ కావాలంటే ఏం చేయాలి? ఎస్ స్క్వేరు ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2తో డివైడ్ చేయాలి. ఈ పవర్ వి బై ఎస్ స్క్వేరు ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ సి బై ఎస్ స్క్వేరు
ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. ఈ రెండు క్యాన్సిల్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో వి ఎంత మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 కదమ్మా. అంటే నేను ఏం తీసుకోవాలి, ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 బై ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2. ఎందుకు ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 రాస్తున్నాను? లేదు సార్ అంటే ఈ పై పోకుండా డైరెక్ట్గా ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2 ఇట్లనే రాసుకోండి. ప్రాబ్లం పైకి వెళ్ళిన ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం క్యాన్సిల్. ఈ రెండు ప్లస్ సి బై ఎస్ స్క్వేర్ సి బై ఎస్ స్క్వేర్. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2. మనకి ప్రాబ్లంలో సి అనేది కాన్స్టెంట్ వాల్యూ కదమ్మా. సి అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది. మీరు సిఎస్ స్క్వేర్ రాసుకోండి. కాన్స్టెంట్ వాల్యూ అయినా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? చూడండి, ప్రాబ్లంలో సిఎస్ స్క్వేర్ కాన్స్టెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందమ్మా ప్రాబ్లము. చూడండి, ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి. ఇప్పుడు సపోజ్ ఇంటిగ్రల్ ఈ పవర్ వి ఇంటూ డివి అన్నాను. ఏంటి ఫార్ములా? ఈ పవర్ వి ప్లస్ సి. సపోజ్ కాన్స్టెంట్ సమ్ ఎస్ స్క్వేర్ రాసుకోవచ్చు, సమ్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు, మన ఇష్టం కదా. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోవాలి, ఎందుకంటే ఫార్ములాకి సెట్ కాదు. అందుకు ఇది ఉంటే ఏం సార్ అంటే, ఇది ఉండింది అనుకోండి మా, ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫార్ములా ఎక్కువ వస్తుంది మా. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి ఫార్ములా? 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్. అట్లా సెట్ కాదు, ఎందుకంటే బోత్ సైడ్స్ ఎక్స్ టర్మ్స్ ఉంటే సెట్ కాదు. అవుతుంది మా ప్రాబ్లము. 1 బై ఎస్ స్క్వేర్ లేదు సార్ అనుకుంటే ఆ ఎస్ స్క్వేర్ అట్లే పెట్టేసుకోండి. మీకు ఏమవుద్ది? ఫార్ములా రాంగ్ అయిపోద్ది, మిస్టేక్ అయిపోద్ది. ఓకేనా? సి ఇంటూ ఈ పవర్ పైకి వెళ్తే ఏమవుద్ది? ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2. చూడండి, ఇప్పుడు మీకు ఏ ఫార్ములా లెక్కుంది? చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇది వచ్చింది. అంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏం చెప్పాను? 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అదే ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తే 1 మైనస్ ఆల్రెడీ చేశాను ఈ ప్రాబ్లం, ఎక్స్ బై నెక్స్ట్ ఈ మోడల్ చేశాను ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు చెప్పండి, 1 ప్లస్ ఎస్ అంటే ఎంత ఉంది? ఎస్ స్క్వేర్ బై 2 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎస్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అయిపోయింది కదా? చూడండి, 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి ఆఫ్ 1 ప్లస్ ఎస్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టో అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఎస్ స్క్వేర్ బై 2. ఇక్కడ చూడండి, ఎస్ పవర్ 4 2 జ 8
ప్లస్ అండ్ సో ఆన్. మీరు జెడ్ అంటే మీరు తెలుసుకోవాలి ఏమని, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ టీ అన్నా వై ఆఫ్ ఎస్ అన్నా రెండు ఒకటే అని. 1/s² ప్లస్ సి ఆఫ్ 1 ప్లస్ s²/2 ప్లస్ s⁴/8 ప్లస్ అండ్ సో ఆన్. వై ఆఫ్ టీ కనుక్కుందామ్మా. ఇంకా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² అప్లై చేస్తున్నాను ప్లస్ సి ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ప్లస్ 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s² ప్లస్ 1/8 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s⁴. ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఏంది ఆ ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 అంటే ఫార్ములా లేదు అంటే ఏం రాయాలి? 0 రాయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s⁴n అన్నా p⁴n అన్నా వాల్యూ 0. ఫార్ములా లేదు దానికి కూడా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ అంటే అది వై ఆఫ్ టీ మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² అంటే అది టీ. ఈ వాల్యూస్ అన్నీ మనకు 0 అయితే వచ్చినాయి చూడండి. ఇంకా ఎన్నైనా 0నే అంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. అయితే ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇనిషియల్ కండిషన్స్ ఒకసారి చెక్ చేయండి. వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్. వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు టీ అంటే టీ వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది? సమ్ టీ కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది మా 0. అంటే ప్రాబ్లంలో మనం ఎలా తీసుకోవాలి? ప్రాబ్లంలో మా y ఈజ్ ఈక్వల్ టు టీ అయితే వచ్చింది, వేర్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఆన్సర్. ఎందుకంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ప్రాబ్లంలో సి ఆఫ్ మీరు ఇక్కడ సి ఆఫ్ వై ఆఫ్ టీని 0 తీసుకున్నప్పుడు అంటే 0 ప్లస్ వై ఆఫ్ 0 0 టీ ప్లస్ సి అంటే సి వాల్యూ కూడా 0. ఇప్పుడు వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ జనరల్ సొల్యూషన్. మీరు ఇనిషియల్ కండిషన్స్ ఇక్కడ సి అవసరమైతే కనుక్కోవాలి, లేకంటే అవసరం లేదు. ఇది కూడా ఆన్సర్. ఓకేనా? మీరు ప్రాబ్లమ్స్ ఎలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం రెస్పాండ్ అయ్యి వెంటనే చెప్తానమ్మా. ప్రాబ్లంలో మీరు ఒకవేళ ప్రాబ్లం ఓపెన్ కావాలి అంటే మీరు తప్పకుండా మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. ప్రాబ్లంలో మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి? మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి నేను చెప్పాను. ఏమని? సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్. మెంబర్షిప్ మీద క్లిక్ చేయండి. తర్వాత సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. సిల్వర్ లెవెల్లో నేను 89 రూపీస్ పెట్టాను. గోల్డ్ లెవెల్లో 199 రూపీస్ పెట్టాను. డైమండ్ లెవెల్లో 89 మీద క్లిక్ చేసి మీరు యూపీఐ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు వెంటనే మీరు వీడియోస్ని మీరు చూసుకోవచ్చు సింపుల్గా. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.